పోస్టల్ బ్యాలెట్ లో గెస్టెడ్ ఆఫీసర్ వివరాల సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై గెస్టెడ్ ఆఫీసర్ వివరాలు లేకపోయినా ఆ ఓటును అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కౌంటింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు ఆయన. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి పవిత్ర కళ్యాణ మండపంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రామచంద్ర నాయక్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నిజామాబాద్ లో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. 4 సీనియర్ వైద్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మహిళల న్యూడ్ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయనే కోణంలో కమిటీ విచారణ చేపట్టింది. మంచిర్యాలలో ఐబీ చౌరస్తాలో బీజేపీ నేత వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మొరిపెడ మండలం కన్యాతండాలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించి గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు కారణంగా విష జ్వరాలతో పాటు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలో మారుతి నర్సింగ్ కాలేజీలో ఈ నెల 23న జరిగిన విద్యార్థిని కారుణ్య మృతిపై పీడీఎస్యూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. కారుణ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా సూసైడ్ నోట్ ఉందనంటున్నారు పోలీసులు. ఈ సూసైడ్ నోట్ ను మీడియా ముందు బహిర్గతం చేయాలన్నారు. కారుణ్య మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మేడారంలో సమ్మక్క సారక్క పూజారుల ధర్నా కొనసాగుతోంది. వరంగల్లో రంగంపేటలో నిర్మించిన ధార్మిక భవన్ కు మేడారం ధార్మిక భవన్ గా నామకరణం చేసి పూర్తిగా తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. వేద పాఠశాల నిర్వహణను వెంటనే రద్దు చేయాలంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీపాద కాలనీలో 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పోచమ్మ బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మకు బోనాలు సమర్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జగన్నాథ స్వామి ఆలయంలో వెంకటేశ్వర వైభవ సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో వెంకటేశ్వర మహత్యాన్ని ప్రవచనాల రూపంలో భక్తులకు వివరించారు. వచ్చే నెల 3 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సునకానికి గ్రాండ్ గా పురుడు పోసిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో జరిగింది. చంటి అనే వ్యక్తి తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్క 3 రోజుల క్రితం 3 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో సునకానికి రకరకాల వంటలు చేసి పురుడు కార్యక్రమం చేశాడు. విజయవాడలో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మంది చర్చ్ ఆఫ్ గాడ్ మెంబర్స్ రక్తదానం చేశారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ను ప్రారంభించి 60 ఏళ్లైన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి పురావస్తు శాఖ జీర్ణోద్ధరణ పనులను ప్రారంభించింది. పనులు పూర్తయ్యే వరకు ఆలయంలో స్వామివారి మూల విరాట్, అమ్మవారి దర్శనాలను నిలిపివేశారు అధికారులు. జూన్ 8 తర్వాత మహాసంప్రోక్షణ చేసి దర్శనాన్ని కల్పించనున్నారు. విశాఖ జిల్లాలో భూనీల సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. స్వామివారి నామ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమాన్ని నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, పూజలు నిర్వహించి సుదర్శన హోమాన్ని అత్యంత వైభవంగా చేశారు అర్చకులు.
విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. కేజీహెచ్ గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న 56 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ మహిళను డిఎంఏకు సరెండర్ చేశారని, అందుకే ఫిర్యాదు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. షిఫ్ట్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్న మహేష్ విద్యుత్ సబ్ స్టేషన్ లో మద్యం సేవించి ఓ మహిళతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటంపై అధికారులు విచారణ చేపట్టారు. ఏపీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా 3 రోజుల పాటు మద్యం అమ్మకాల విక్రయాలు నిషేధించారు. దీన్ని ఆసరాగా చేసుకుని చిత్తూరు జిల్లాలో కొంతమంది కర్ణాటక నుంచి మద్యం బాటిల్స్ ని తీసుకువచ్చి అమ్మాలని చూశారు. విషయం తెలిసిన పోలీసులు దాడులు చేసి భారీ ఎత్తున అక్రమ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులపై ఓ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నెల వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో తమ ఇంటి నుంచి గెంటేస్తామంటూ బెదిరిస్తున్నారని ఉప్పలచలక గ్రామానికి చెందిన బూసిరాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో పెప్పర్ స్ప్రే చల్లి దొంగతనానికి పాల్పడటం కలకలం రేపింది. మున్సిపల్ పార్క్ సమీపంలో జ్యువెలరీ షాప్ యజమాని వినోద్ దుకాణం మూసి ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో కాపు కాసిన దొంగలు వినోద్ ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి వాహనంలో ఉన్న 15,000 నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 15 తులాల బంగారం, 6 తులాల వెండి, 2,62,600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో భారీ చోరీ జరిగింది. పటేల్ నగర్ లో ఓ ఇంటి తలుపులు పగలగొట్టుకుని బీరువాలో ఉన్న 7.5 తులాల బంగారం, 48 తులాల వెండి, 94,000 నగదును ఎత్తుకు వెళ్లారు దొంగలు. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలం గొమ్మగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఇళ్ల వరకు వ్యాపించడంతో 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని ఒక కారు, 6 ఆటోలు, 2 బొలెరో వాహనాలు, 76 బైకులను సీజ్ చేశారు. కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2 స్పా సెంటర్లపై దాడి చేసి 7 మహిళలతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలో గల ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దుకాణాల ముందు పార్కింగ్ చేసిన వాహనాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఛార్జ్షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూన్ 3న కవితను కోర్టులో హాజరుపరచాలని వారెంట్ జారీ చేసింది. మరోవైపు మాగుంట, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో పెట్టింది ఈడీ. కమల నెహ్రూ పార్క్ సమీపంలో ప్రభాత్ రోడ్లో ఓ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. 3 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలను షార్ట్ సర్క్యూట్ కారణమా మరోటా అని అధికారులు దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్లోని జలావర్లో ఓ వ్యక్తి రీల్స్ కోసం కార్ రన్నింగ్ లో ఉండగా పైకెక్కి విన్యాసాలు చేశాడు. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి రీల్స్ తర్వాత చేద్దుగానే సెల్లోకి పద అంటూ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఔరయ్య జిల్లా పోలీసులు పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ అమ్మాయికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అజత్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గస్తీకి తిరుగుతూ ఉండగా ఓ ఇంటి నుంచి సౌండ్స్ వచ్చాయి. పోలీసులు వెళ్లి ఏంటని ప్రశ్నించగా పాప పుట్టినరోజు అనగా దగ్గరుండి కేక్ కట్ చేయించి ఆశ్చర్యపరిచారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 684 పాయింట్ల నష్టపోయి 74,486 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 183 పాయింట్ల నష్టపోయి 22,703 పాయింట్ల దగ్గర ముగిసింది. దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు పెరిగి 67,750 రూపాయలుగా చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 380 రూపాయలు పెరిగి 73,910కి చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ఏకంగా 1,200 పెరిగి 1,02,200కు చేరింది.
విమానంలో మహిళలు ఎక్కడికక్కడ సీట్లు బుక్ చేసుకున్నారో తెలియజేసేలా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది దేశీయ విమానయాన సంస్థ ఇండిగో. దీంతో మహిళలు వెబ్ చెక్ ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్లేంటో చూడొచ్చు. ఒంటరిగా ప్రయాణించే మహిళలతో పాటు ఫ్యామిలీ బుకింగ్స్ కు కూడా ఇది వర్తిస్తుంది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ భారీగా నిధుల వేటలో పడింది. గ్రూప్ లో ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ వాటా విక్రయం ద్వారా 16,600 కోట్లు సమీకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో నిధుల సమీకరణ జరుగుతుందని స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంతో అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెలకు కనీసం 3 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా కరెన్సీ రూబేళ్లలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ డీల్ ఒక ఏడాది పాటు కొనసాగుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. గుర్గావ్ కేంద్రంగా సేవలు అందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ట్రేడ్ మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ను దాఖలు చేశారు. టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్ తో భారత్లో స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తుందని, దీనిపై గందరగోళం నెలకొంది. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించారు. దేశ రాజధాని ఢిల్లీలో భిన్న వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరైన ఢిల్లీ ప్రజలకు చిరు జల్లులతో ఉపశమనం లభించింది. నగరంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా ఉన్నట్లుండి ఒక్కసారిగా వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు రేపే కేరళను తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. అనుకూల వాతావరణంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రేపే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. ఏపీలో మాత్రం మరో 3 రోజుల పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.